ఒకే రోజు 56,300 కోట్లు తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు. ఇందులో సన్ పెట్రో కెమికల్స్దే 45,500 కోట్లు. పంప్ స్టోరేజ్ సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న ఆ సంస్థ. కంట్రోల్ ఎస్ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు. యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశాలు. దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులు సమీకరించింది. బుధవారం ముఖ్యంగా 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి 56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా తెలంగాణ యువతకు సుమారు 10,800 ఉద్యోగాలు లభించనున్నాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్ సంస్థ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వితో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. సన్ పెట్రోకెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయని ఆశిస్తున్నాం. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడులు పొందడం సాధించడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా ఉంటుందని సన్ పెట్రోకెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ డేటా సెంటర్ క్లస్టర్తో 3,600 మందికి ఉద్యోగాలు. తెలంగాణలో మరో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ అందుబాటులోకి రానుంది. 10,000 కోట్లతో దీన్ని నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కంపెనీ 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3,600 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుంది. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు 800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్లో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ
యుఏవి లిమిటెడ్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ క్రియాశీలంగా మారనుంది. ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. జేఎస్డబ్ల్యూ ఎండి పార్థ్ జిందాల్ అందులో పాల్గొన్నారు. ప్రపంచంతో పోటీ పడాలన్నది మా ఆకాంక్ష. రౌండ్ టేబుల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నది తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజీస్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సమీర్ సరన్ సంధానకర్తగా వ్యవహరించారు. ఒకే వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసీనులయ్యారు. పలు అంశాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.